మంతుడైన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సకల శరీరాత్మలకు దేవుడు అయిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దీనులను కరుణించువాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దిక్కులేని వారిని చేర్చుకునేవాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పెంట కుప్పల మీద నుండి దీనులను, నేల నుండి దరిద్రులను పైకి లేపవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాము ప్రభా. ఈ రీతిగా తండ్రి వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా అనేకమైనటువంటి మంచి పనులు చేయడానికి మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చిన తలంపు ఆలోచనకు స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు. నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. 20వ వచనం మనం చదువుకుంటాము. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనము. దీనులకు తన చేయి చాపను, దరిద్రులకు తన చేతులు చాపను. ఎవరంటే ఒక స్త్రీ అంట. ఆ రాయబడి 31వ అధ్యాయంలో ఎవరున్నారంటే ఒక స్త్రీ. ఆమె ఏం చేస్తుందంటే, భర్త కూడా పని చేస్తున్నాడు కానీ ఆమె కూడా పని చేస్తుంది. పని చేయడమే కాదు, ఎవరికి సహాయం చేస్తుందంట? దీనులకు, దరిద్రులకు. హల్లెలూయా. యేసు ప్రభువుడు ఎవరిని వెతుక్కుంటూ వచ్చాయంటే ధనవంతులు కాదు. ఈ రోజైనా యేసు ప్రభు బతుకున్న కాలంలో రాజు దగ్గరికి వెళ్ళాడా మాకు ఫలాంది కావాలని? లేదా ఇంకెవరి దగ్గరికి వెళ్ళారా? హీరో దగ్గర కూడా ఆయన వెళ్ళలేదు, పిలాతు దగ్గరికి వెళ్ళలేదు. అవన్నీ ఎప్పుడు జరిగాయి? ఆయన బట్టి వీళ్ళందరూ పోయి తీసుకుని వెళ్ళారు తప్ప ఏ రోజు కూడా ప్రభు అలా ఎవరి దగ్గరికి గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కానీ బైబిల్ ఎక్కడన్నా ఉందా? దీనులను వెతుక్కుంటూ వచ్చాడు. అలాగే బీద వారికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. అలాగే అనేకులకి ఆ మేలు చేయడానికి ఆయన ప్రతి గ్రామంలో సంచరించాలని రాయబడుతోంది. దేవుని నామానికి స్తోత్రం. ఇలా ఈ యొక్క స్త్రీ ఎలాగైతే దీనులకు, దరిద్రులకు తన చెయ్యి చాపుతుందో, అలాగే మేము కూడా అనేకులకి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఒక 2 months క్రితం నేను తీసుకుని వచ్చి మీకు అనేక విషయాలు మాకు తెలియచేసి దేవాదిగుణ ఆయన యొక్క ప్రేమ గురించి, మీ యొక్క దేవాదిగుణ ఆయన చిత్తం గురించి, నీ బిడ్డలు ఏ విధంగా చేస్తున్నారు, నోటు మాటలతోనే కాకుండా క్రియల ద్వారా వారు చేస్తున్నట్లుగా స్పష్టంగా వాడు చేస్తున్నది వాడు మాకు కాస్త అర్థం కావడానికి వివరంగా చెప్పి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ బిడ్డలు చేస్తున్నటువంటి ఆయన యొక్క సహాయంతో కూడినటువంటి పరిచర్యని దేవ ఆశీర్వాదకరంగా మార్చండి.